నాయకులు గత 3 రోజులుగా మేము రంగారెడ్డి జిల్లా అంటే ఇప్పటి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మొదలుపెట్టి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినాం. రోడెంబడి ఎక్కడికి పోయినా అన్ని రోడ్ల మీద వరి కుప్పలు, మొక్కజొన్నలు, సన్ఫ్లవర్ మేజర్గా కనబడుతున్నది వడ్ల కుప్పలు. ఒకటే సరి ఏ గింజకు ఆ గింజ ఎప్పటికప్పుడు కనుక కాంట పెట్టి ఉండి వాళ్ళు తరలించి ఉంటే ఇంత దుఃఖం మేము అనుభవించే వాళ్ళం కాదు. ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే పంట మొదలవుతుంది. కానీ 25-30 రోజుల పాటు పంటను కొనకపోవడం వల్ల మొత్తం ఐకేపీ సెంటర్లలో, పిఏసిసి సెంటర్లలో, మార్కెట్ సెంటర్లలో మొత్తం ధాన్యం అంతా కూడా పైలాప్ అయిపోయి 30 రోజులు అవుతున్నా 40 రోజులు అవుతున్నా సంచులు రాలేదు, అమాలీలు లేరు, కాంటాలు లేవు, దాన్ని క్లీన్ చేసేటువంటి మిషన్లు లేవు. చివరికి అన్ని వచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్ లేదు. రేవంత్ రెడ్డి గారు తన మీటింగ్ కోసం ఎక్కడో హైదరాబాద్ డిపో బస్సులు పంపించగలిగింది. కానీ ఇక్కడ కొన్ని వేల లారీలు ప్రతి నిత్యం ఇసుక తరలిస్తూ ఉంటాయి. ఒక 4 రోజులు 3 రోజులు కనుక ఆ ఇసుకను బంద్ పెట్టగలిగితే కొన్ని వేల లారీలు వచ్చేది. మా ధాన్యం అంతా కూడా మా కళ్ళ ముందే ఇవాళ నానకుండా, మా కళ్ళ ముందే మొలకలు రాకుండా, రంగు మారకుండా మేము రైస్ మిల్లు పంపించే వాళ్ళమని చెప్పి వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. అక్కడక్కడ మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, మేము పిల్లా జల్లా ఈ వరి కుప్పల మీద ఎన్ని రోజులు పడుకోవాలి, ఈ ఎండ దెబ్బకు మేము సావన్నా అని చెప్పి అక్కడక్కడ గుండెపల్లి చచ్చిపోయిన వాళ్ళు, సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చివరికి ప్రభుత్వం కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే రైతులు మద్దతు ధర కోసం ఉద్యమిస్తే సంఖ్యలు వేసి కేసులు పెట్టి జైల్లో వేసిండ్రో, ఇవాల్టి ప్రభుత్వం కూడా ఇదే కాటారంలో రైతులు ధర్నా చేసినందుకు ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. మొన్న జగిత్యాల పట్టణంలో ఒక డ్రైవర్ అశోక్ అనుకుంటా, ఒక డ్రైవర్ అశోక్ ఇవాళ గిది కాదా మీరు చేసేది కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు దమ్ముంటే మీరు గా వడ్ల కొనుగోలు సెంటర్లకు పోయి చూడండి, గా వడ్లను కొనండి, రైతాంగాన్ని ఆదుకోమంటే ఆయనకు రాత్రి సస్పెండ్ చేసింది. అంటే ఇవాళ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇవాల్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు చూస్తున్నారు తప్ప, రైతుల బతుకుల్లో మట్టి కొడుతున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. అందుకనే ఇవాళ మా పార్టీ బీజేఎల్పీ లీడర్ ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేల బృందం, ఇవాళ మేము మా రఘునందన్ రావు గారు, మా ఎంపీల బృందం కూడా రైతులకు అండగా ఉండడానికి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి వచ్చినాం. కాబట్టి ఇవాళ వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ధాన్యాన్ని అంతా కూడా రైస్ మిల్ తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోలు ఏదైతే తరుగు తీస్తా ఉన్నారో దించుకో లేకపోతే లేదని చెప్పి రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారో ఆ రైస్ మిల్లర్లతో మాట్లాడి రైతులను ఒక బానిసల్లాగానో, ఒక కూలీలాగానో, జీతగాల్లాగానో చూసేటువంటి పిచ్చి వేషాలు మానిపించి రైతులకు డిగ్నిఫైడ్ గా సరుకు పోంగానే దించుకునేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.